గ్రహణాల సమయంలో దేవాలయ తలుపులు ఎందుకు మూసేస్తారు? అందుకు గల శాస్త్రీయ కారణాలేంటో చాలా మందికి తెలియదు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో ప్రముఖ దేవాలయ తలుపులన్నీ మూసేస్తారు. ఇటీవల మార్చి 25వ తేదీన మొదట చంద్రగ్రహణం పూర్తి అవగా ఏప్రిల్ 8వ తేదీన తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం ఏప్రిల్ 8న సోమవారం రాత్రి 9:12 నుంచి అర్ధరాత్రి 1:25 వరకు ఉంటుంది. ఈ గ్రహణానికి 12 గంటల ముందే సూతకకాలం ప్రారంభం కానుంది. ఈ సమయంలో దేవాలయ తలుపులన్నీ మూసివేస్తారు. ఈ సందర్భంగా గ్రహణ వేళ గుడి తలుపులను ఎందుకు మూసివేస్తారు? గ్రహణ సమయంలో దేవాలయాల్లో ఏం జరుగుతుంది? దీనికి గల శాస్త్రీయ కారణాలు ఏంటనేవి పూర్తిగా వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో రాహుకేతువులను అశుభాలకు సంకేతంగా భావిస్తారు. సూర్యుడిని రాహువు మింగేసినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందని, చంద్రుడిని కేతువు మింగినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ఈ గ్రహణాలు ఏర్పడే సమయాన్ని చెడు కాలంగా భావిస్తారు. పురాణాల ప్రకారం సూర్యచంద్రులను రాహుకేతువులు మింగినప్పుడే గ్రహణాలు ఏర్పడతాయనే విషయం మనందరికీ తెలిసిందే. శాస్త్రీయ కారణాలను పరిశీలిస్తే గ్రహణ సమయంలో భూమిపై నేరుగా అతినీలలోహిత కిరణాలు పడడం వల్ల మనకు చెడు ప్రభావం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం ఈ సమయంలో దేవాలయంలోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేవాలయాల్లోని విగ్రహాలు తమ శక్తిని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఆ సమయంలో దేవాలయాల తలుపులను పూర్తిగా మూసివేస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం గ్రహణాల సమయంలో సూర్యచంద్రులు అసాధారణ ప్రతికూల శక్తిని విడుదల చేస్తారు. దీంతో ఆలయాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ఆ ప్రతికూల శక్తులు దేవాలయాల్లో ప్రవేశించకుండా తలుపులను మూసివేస్తారు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తిని బలహీనపడే అవకాశం ఉంటుందని నమ్ముతారు. కాబట్టి ప్రతికూల శక్తులను నిరోధించడానికి గ్రహణ వేళ గుడి తలుపులను పూర్తిగా మూసివేస్తారు. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో అసురులకు అమృతం దొరుకుతుంది. ఈ విషయం పసిగట్టిన శ్రీహరి మోహిని అవతారంలో వెళ్ళి రాక్షసులను మాయ చేసి అమృతాన్ని దేవతలకు ఇస్తుంటాడు. ఇది కనిపెట్టిన రాహుకేతువులు కూడా సూర్యచంద్రుల మధ్య కూర్చుంటారు. ఇదే విషయాన్ని సూర్యచంద్రులు విష్ణువుకు వివరిస్తారు. అప్పటికే రాహువు కేతువులు కంఠం వరకు అమృతం చేరి ఉంటుంది. అయితే శ్రీ మహావిష్ణువు వారి శిరస్సులను ఖండిస్తాడు. వారు అమృతం స్వీకరించడంతో వారి తలభాగం అమరత్వంతో ఉండిపోతుంది. వారి శరీరం మాత్రం నశించిపోతుంది. తమ గురించి విష్ణువుకు వివరించిన సూర్యచంద్రులను రాహుకేతువులు తాత్కాలికంగా మింగేస్తారు. సూర్యుడు, చంద్రుడు కనిపించని ఆ కాలాన్ని చెడు కాలంగా పరిగణిస్తారు. అలా సూర్యుడిని రాహు మింగినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కేతువు చంద్రుడిని మింగినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణాల వల్ల మనకు హాని కలుగుతుందని చాలామంది నమ్ముతారు. అందుకే గ్రహణ వేళ భోజనం చేయటం, బయటకు వెళ్ళటం, పూజలు చేయడం వంటివి నిషేధించారు. దీని వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు, జ్యోతిష్య శాస్త్రం పరంగా కొన్ని కారణాలు ఉన్నాయి. అందుకే ఆ సమయంలో గుడి తలుపులను పూర్తిగా మూసివేస్తారు. గ్రహణం వేళ తులసిని ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇది గ్రహణ వేళ సూర్యుడి నుంచి నేరుగా వెలువడే కిరణాలు వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే ఈ సమయంలో ఆహార పదార్థాలు చెడిపోవచ్చు. ఇలాంటి సమయంలో ఆహారంలో కాస్త తులసి ఆకులను వేయడం వల్ల సూర్యకిరణాల నుంచి వచ్చే విష పదార్థాలను నిరోధించవచ్చు. అప్పుడు ఆహారం తీసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. పురాణాల ప్రకారం తులసి విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదని నమ్ముతారు. ఇదే ఫ్రెండ్స్, గ్రహణ వేళలో ఆలయ తలుపులు మూసివేయుటకు గల కారణం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.